భక్తిమాలి శ్రోతలకు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే శివుడికి అభిషేకం, ఉపవాసం, జాగరణ. ఆ రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇంట్లో పూజ అయ్యాక ఏదో ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే అదొక సంతృప్తి. ఉదయం నుండి చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఏకైక పండుగ ఈ మహాశివరాత్రి. ప్రతి నెల కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని శివరాత్రి అనే అంటారు. అదే మాస శివరాత్రి. రుద్రాభిషేకం, అర్చనాదులు జరుగుతూనే ఉంటాయి ఆ రోజు కూడా. అయితే ఈ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు వచ్చేటువంటి ఈ మహాశివరాత్రికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీని గురించి వచ్చేటువంటి ఒక పురాణ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఆది మధ్యాంతరహితుడైన శివుడు ఒక అగ్నిస్తంభంగా వ్యక్తమైనప్పుడు తన నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మ విష్ణువులు ఆ అగ్ని స్తంభం యొక్క మొదలు తెలుసుకోవడానికి వరాహ రూపంలో విష్ణుమూర్తి, ఉపరిభాగాన్ని తెలుసుకోవడానికి హంస రూపంలో బ్రహ్మదేవుడు ప్రయత్నించి విఫలురై తిరిగి శివతత్వాన్ని తెలుసుకొని శివుని అనుగ్రహం పొందారు. అప్పుడు శివుడు వీరిరువురికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా శివలింగారాధన చేయడం మొదలుపెట్టారు. బ్రహ్మ విష్ణువులు శివలింగారాధన చేసినటువంటి రోజే మాఘ బహుళ చతుర్దశి రోజు. అదే మహాశివరాత్రి. ఇది తెలిసి దేవతలందరూ కూడా శివలింగారాధన చేయడం మొదలుపెట్టారు. ఋషులు కూడా తమ తపశ్శక్తితో అది చూసి వారు కూడా శివ పూజ చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతూ వచ్చింది. ఈ శివరాత్రి రోజు చేసేటువంటి నామస్మరణ, అభిషేకం, దాన ధర్మాలకు ఫలితం అధికంగా ఉంటుందంటారు. ప్రతి శివాలయం కూడా భక్తజన సందోహంతో శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఓం నమః శంభవే చ మయోపవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అంటూ నమక చమక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో ఉదయం మొదలు రాత్రి అంతా కూడా మారుమ్రోగుతూనే ఉంటాయి. ఈ శివరాత్రి రోజు శివాలయాలన్నీ కూడా పరమశివుని కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండుగాక. గత 5-6 ఏళ్లుగా ప్రవచనకర్తల పుణ్యమా అని టీవీలో కూడా గుళ్ళు గోపురాల వైభవం చూపించడం వలన చాలామంది శివరాత్రి రోజు సినిమాలు చూడడంలో కాక భక్తితో శివుడిని సేవిస్తున్నారు అంటే అది ఒప్పుకోవలసిన నిజం. అయితే ఈ శివభక్తి, శివారాధన ఈరోజు ఒక్కరోజే ఉంటే సరిపోతుందా? అసలు శివ పూజ అంటే ఏమిటి? నాకు తెలిసిన మటుకు ఒక పాట రూపంలో రాయడం జరిగింది. ఆ శివుడు నా చేత వ్రాయించిన పాట మీరు కూడా వినండి. మీ స్పందన కూడా తెలియజేయండి. శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా. భవబంధములను తొలగించునది శివనామమే, సకల శుభములను కలిగించునది శివనామమే. భవబంధములను తొలగించునది శివనామమే, సకల శుభములను కలిగించునది శివనామమే. శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా. సకల జీవుల ఎడ ప్రేమను చూపవే మనసా, సకల జీవులలో ఉన్నది శివుడని తెలుసా.
సకల జీవుల ఎడ ప్రేమను చూపవే మనసా, సకల జీవులలో ఉన్నది శివుడని తెలుసా, దీన జనుల ఎడ జాలిని చూపవే మనసా, దీన జనోద్ధరణకు చేయిని కలపవే మనసా, దీన జనుల ఎడ జాలిని చూపవే మనసా, దీన జనోద్ధరణకు చేయిని కలపవే మనసా, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, సమయమునంత సద్వినియోగము చేయవే మనసా, మంచిని పెంచే పనులను చేయవే మనసా, సమయమునంత సద్వినియోగము చేయవే మనసా, మంచిని పెంచే పనులను చేయవే మనసా, అది ఏ శివునకు పూజని నీకు తెలుసా, అది ఏ శివునకు ఆనందమని తెలుసా, అది ఏ శివునకు పూజని నీకు తెలుసా, అది ఏ శివునికి ఆనందమని తెలుసా, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, ధైర్య సాహసములు కలిగి ఉండవే మనసా, అన్యాయమునెదిరించవెవో మనసా, ధైర్య సాహసములు కలిగి ఉండవే మనసా, అన్యాయమునెదిరించవెవో మనసా, అప్పుడే శివునకు ఆనందమని తెలుసా, అది ఏ నీకు శుభమును ఇచ్చును తెలుసా, అప్పుడే శివునకు ఆనందమని తెలుసా, అది ఏ నీకు శుభమును ఇచ్చును తెలుసా, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, నీలో ఉన్న క్రూర మృగములు తరమవే మనసా, అవి ఏ కామ క్రోధాతులు అని తెలుసా, నీలో ఉన్న క్రూర మృగములు తరమవే మనసా, అవి ఏ కామ క్రోధాతులు అని తెలుసా, అప్పుడు నీ మది శివ నిలయమని తెలుసా, అప్పుడే నీవే శివుడని తెలుసుకో మనసా, అప్పుడు నీ మది శివ నిలయమని తెలుసా, అప్పుడే నీవే శివుడని తెలుసుకో మనసా, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, భవబంధములను తొలగించున్నది శివనామమే, సకల శుభములను కలిగించున్నది శివనామమే, భవబంధములను తొలగించున్నది శివనామమే, సకల శుభములను కలిగించున్నది శివనామమే, శివ 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 శివయని తలచవే మనసా, శివ 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 శివయనవే మనసా, శివ 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 శివయనవే మనసా, శివ 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 శివయనవే మనసా. విన్నారు కదా, ఈ పాట మీరు కూడా పాడుకుంటే మీరు 108 సార్లు మీకు తెలియకుండానే శివనామ జపం చేసిన వారు అవుతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మోహన్వాణి ఛానల్ వారికి అనేక కృతజ్ఞతలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.
స్వస్తి.